వామ్మో ఈ డ్యాన్సులు చూడండి ఎట్లా ఉంది, మామూలుగా లేదు అందరు డ్యాన్సులు. ఇదేందో ఇచ్చారు, స్ట్రాబెర్రీ జ్యూస్. జ్యూస్ చాలా బాగుంది. చాలా అంటే చాలా క్రేజ్గా కూల్గా వెదర్ మొత్తం చాలా కూల్గా ఉంది. అక్కడ చూడండి ఎటు చూసినా మొత్తం పంటలు, మొత్తం చిన్న చిన్న ఇండ్లు, చాలా అంటే చాలా బాగుంది. మున్నార్ సైడ్ అన్నా ఊటీ సైడ్ అన్నా ఎక్కడొచ్చినా ఈ క్యారెట్లు మాత్రం తీసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి, చాలా తీయగా చాలా బాగున్నాయి. ఇంకా ఈ రూమ్ దగ్గర నుంచి అయితే వెళ్ళిపోతున్నాం. మనం నైట్ ఉన్నది ఇంట్లోనే స్టే చేసింది. ఇంకా ఈ నుంచి అయితే వెళ్ళిపోతున్నా. ఇప్పుడైతే వట్టవాడకి వెళ్ళిపోతున్నా. ఈ కార్ వాళ్ళు మనమే ఈ రూమ్లో ఉన్నది. ఇంకా ఈ నుంచి అయితే వెళ్ళిపోతున్నా. మన బ్రదర్ లోపల ఉన్నట్టుండు. చెప్పుదామంటే నిన్న వచ్చింది ఈ రూట్లా, ఇప్పుడు మున్నార్కి వెళ్ళేది ఈ రూట్లా లెఫ్ట్ సైడ్, మనం వచ్చింది రైట్ సైడ్లా. ముందు ఏం వచ్చినా మనం హారన్ మాత్రం పక్క కొట్టాలి. ఇక్కడ సైడ్ చాలా డేంజర్ ఉంది. ఈ ప్లాంట్స్ మొత్తం ముందు చాలా అంటే చాలా బాగుంది. ఒకసారి ఈ టీ ప్లాంట్స్ చూడండి, మొత్తం ఎంత డిజైన్ గా చెక్కినట్టే ఉంది మొత్తము. మనం ఇప్పుడు ఆ కింది నుంచి వచ్చినాము. చాలా బాగుంది. నాకైతే 2 కళ్ళు సరిపోతలేవు, అంత బాగుంది. సూపర్. మొత్తం లొకేషన్లు, ఈ చిన్న చిన్న ఇండ్లు, మొత్తం ఎటు చూసినా మొత్తం ఘాట్ రోడ్, ఫుల్ అంటే ఫుల్ క్రేజీ ఎక్స్పీరియన్స్. అసలుకి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. నాకు సూపర్ అనిపిస్తుంది లొకేషన్ మాత్రం. బా క్రేజీ. చూడండి ఎంత బాగుందో, ఎట్టు చూసినా చాలా బాగుంది. రోడ్డు చూడండి ఎట్లుందో, చాలా అంటే డిఫరెంట్గా మొత్తం ఘాట్ రోడ్డు. ఈ ముందర నుంచి ఏ బండ్లు వస్తున్నాయో అస్సలు అర్థమైతలేదు. వెళ్ళడానికి ఎంత టాస్క్ పడుతుందో, ఈ చిన్న రోడ్లు ఎట్లా మలుపుతుండో నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ మనోడు. ఏంది బైక్ మలపడానికనే ఈ చిన్న రోడ్లో చాలా కష్టపడతాము. అగో ఎట్లా మలుపుతున్నాడు చూడండి. వెల్కమ్ టు ద మున్నార్. మున్నార్ వచ్చేసినాము. ఈ నుంచి అయితే వట్టవాడకి వెళ్తున్నాం. మనం వచ్చేసి వట్టవాడ స్ట్రేట్ వెళ్ళి రైట్ తీసుకోవాలంట. కొంచెం ముందుకు వెళ్ళి స్ట్రేట్ వెళ్ళి రైట్ తీసుకోవాలి. అమ్మా ఈడ కొంచెం మంచిగా వాటర్ వస్తున్నాయి. మన బండికి వాటర్ గుప్పుదాం. అబ్బా దానికైతే చాలా ఎట్లా అయిపోయింది చూడ, ఆగమైంది బండి. కొంచెం పైపు బండికి దూరం ఉంది, అందు గురించే గుప్పడానికి వస్తలేదు మొత్తం. మీకు ఒక రోడ్ చూపెడతా చూడండి. ఆ కింది నుంచి వెళ్ళి ఆ ఇండ్ల కాడికి వెళ్తుందేమో. ఆడ ఉన్నాయి చూడండి ఇండ్లు, ఆడికి వెళ్తున్నట్టుంది దారి. ఆ ఇల్లు కూడా దారి ఎట్లా వేసారు చూడండి. ఆడ ఒక ఆ నుంచి మళ్ళీ అక్కడ పైనకి వెళ్తున్నట్టుంది, అక్కడ పెద్ద రోడ్కి వెళ్తుందేమో. రోడ్ చూడండి ఎట్లా ఉంది వట్టవాడకు మొత్తము. అమ్మో చాలా ఘోరం ఉంది. మొత్తం అడ్వెంచర్లే మొత్తం. ఈ రోడ్లులా చిన్న చిన్న రోడ్లులా మొత్తము. ఇంకా చిన్న చిన్న రోడ్లను వేయరుగా సరిగా. ఇంకా ఒకసారి వేసి ఇడిచిపెట్టారు అనుకో, ఇంకా మళ్ళీ వేయరు. అందు గురించే మొత్తం గుంతలాగా అయిపోతాయి. ఇట్లా క్యారెట్లు గిట్ట ఎట్లా అమ్ముతారు చూడ ఎంత ఫ్రెష్గా. బ్రో వట్టవాడ స్ట్రేట్ 1 కప్ హౌ మచ్? 30. ఈ క్యారెట్ 30 సేమ్. క్యారెట్ తీసుకున్నాం. చోటాని ఎట్లా ఉన్నాయి చూడండి మొత్తం. చాలా అంటే చాలా బాగున్నాయి. మున్నార్ సైడ్ అన్నా ఊటీ సైడ్ అన్నా ఎక్కడొచ్చినా ఈ క్యారెట్లు మాత్రం తీసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉన్నాయి, చాలా తీయగా చాలా బాగున్నాయి. నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి అసలు. ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని సేపు అబ్బా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు సైడ్ చూడండి మొత్తం తిననికే ఫుడ్ అంతా అమ్ముతారు. ఇక కొబ్బరి బొండాలు, మక్క పుట్టలు అన్నీ ఇంకా మంచి మంచి ఐటమ్స్ అమ్ముతారు. ఇంకా కానీ ప్రైస్ మాత్రం గట్టిగానే ఉంటుంది. అంతా ఫోటోలు దిగుతారు. కానీ నేను సింగిల్గా ఉన్నా, నాకు ఎవ్వరు ఫోటోలు దించడం లేరు. మొత్తం గుర్రాల మీద ఎక్కి ఎంత బాగా దిగుతారు చూడండి. మొత్తం పెద్ద పెద్ద గుర్రాలు ఉన్నాయి, చాలా బాగున్నాయి గుర్రాలు. వట్టవాడకు వచ్చేసి ఇంకా ఎన్ని కిలోమీటర్, 30 కిలోమీటర్స్ అంట. ఇంకా ఈ నుంచి వట్టవాడకు 1 అవర్ జర్నీ అంట. మొత్తం ఇట్లా టర్నింగ్స్ ఇట్లా ఉన్నాయి కాబట్టి 1 అవర్ జర్నీ. 30 కిలోమీటర్స్ అంటే 1 అవర్ జర్నీ పడుతుంది. ఇంకా చాలా జాగ్రత్తగా ముందు చూసుకుంటూ, ముందే మన బండ్లు వస్తున్నాయా చూసుకుంటే వెళ్ళాలి. మొత్తం మీద అలా ట్రాఫిక్ ఉంది. మన బైక్సే ఇట్లా సైడ్ నుంచి వెళ్ళిపోతున్నాయి. ఇంకా ముందు నుంచి మన బండ్లు వస్తే ఒక సైడ్కి ఇట్లా జొరియాల్సింది. బైక్స్ వస్తే ఏం కాదు, వెళ్ళిపోతాము. వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు, మనం ఇక్కడ నుంచి ఈ సైడ్ నుంచి వెళ్ళిపోతాం. కానీ కార్స్ వస్తేనే ఇట్లా ప్రాబ్లం అవుతుంది.
ఈ కార్లో వెళ్ళడానికి రాదు, పెద్ద టాస్క్. మన బైక్ పైన వచ్చినా కాబట్టి జర బెటర్ ఉంది నిజంగా. ఎంతవరకు ట్రాఫిక్ ఉంది చూడండి, చాలా పెద్ద ఉంది లైన్ మొత్తం. ఓడు ఊరకు ఉంది, మామూలుగా లేదు. అదల్లా రానియకుండా వ్యాన్ అయినా తెచ్చి మంచిగా ఇక్కడ సైడ్ పెట్టేసాడు. ఎట్లా పోతాడు ఆయన పాపం, బస్ అయినాగో అది ఎంత ఎడ్జుకోయిండు చూడండి, చాలా అంటే చాలా ఎడ్జుకోయిండు. మన సైడ్కి తీసుకుందాం కొంచెం, పాపం వెళ్ళిపోని. ఓ మనకు దాకేస్తా, జస్ట్ మిస్టేక్ తాకుతుండే, మనకు దాకిస్తుండే అటు ఇటు పోయి. వెళ్ళిపోదాం ఇంకా మనం ఈ నుంచి. ఎట్లుంది చూడండి, మొత్తం ట్రాఫిక్, ఎటు చూసినా మొత్తం ట్రాఫిక్, మామూలు ట్రాఫిక్ కాదు. ఓ బస్ వస్తుంది ముందు నుంచి. సైడ్కి వెళ్ళిపోదాం మనం, ఈ సైడ్కి వెళ్ళిపోదాం ఇంట్లోకి. డ్యాన్స్ చూడు, గర్ల్స్ బాయ్స్ అందరు రోడ్డు మీద ఏం డ్యాన్సులు అబ్బా. అది ముందు నుంచి బస్సులు వస్తున్నాయి, మొత్తం పాటలు పెట్టారు, ఇక డ్యాన్సులు చేస్తారు. వాళ్ళని చూసి ఈ బైకుల వాళ్ళు డ్యాన్సులు చేస్తారు. ఓ డ్యాన్సులు చూడండి, అలా ఆగో డ్యాన్సులు చేస్తారు చూడండి. ఆగో వామ్మో, రోడ్డు మీద ఏదా డ్యాన్సులు అత్త. అయ్యా ఏంది పిచ్చిలేసింది వాళ్ళకి, ఏంది అది. వామ్మో ఈ డ్యాన్సులు చూడండి ఎట్లా ఉంది, మామూలుగా లేదు. అందరు డ్యాన్సులు. వామ్మో ఆ డ్యాన్సులే ఏది వాళ్ళు. నైస్. తెలంగాణ టిఎస్. అమ్మ అలా డ్యాన్సులు చూస్తే షాక్ కావాల్సిందే, అట్లా వేస్తారు డ్యాన్సులు వాళ్ళు. రోడ్ మీద ఆపుకొని డ్యాన్సులు కావాలి మామూలుగా. అది ఎంజాయ్, టూర్కి వచ్చిన ఎంజాయ్ అంటే అది వీళ్ళు చేస్తారు. ఎవరి రూపాయి అలాగే ఉంది, మామూలుగా లేదు. ఎవరు ఊపు వాళ్ళే ఎంజాయ్ చేసుకుంటూ మామూలు చేస్తారు ఎంజాయ్. నిజంగా ఈ తమిళలు ఫుల్ చిల్లు ఉంటారు నిజంగా, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా అందరు కలిసి మంచిగా చిల్లు. చాలామంది డ్యాన్సులు చేస్తారు అసలుకి. బైకులు అయితే మంచిగా ఫ్రీగా వెళ్ళిపోతున్నాయి, కానీ కార్లు బస్సులు ఇవి అయితే ఇంకా పొద్దుగాల బయలుదేరితే నాకు తెలిసి సాయంత్రం అవుతుంది ఆడికి వట్టవాడకి వెళ్ళడానికి. అంత టార్చర్ ఉంది ఈ బస్సులకు మొత్తం. ఈ బైకులు అయితే మంచిగా ఫ్రీగా మంచిగా వెళ్ళిపోతున్నాయి, కానీ ఈ బస్సులు ఘోరంగా ఏడా చూసినా బాగుందిగా. ఇక్కడ సైడ్ ఏందో నిజంగా తమిళోళ్ళు, అది కేరళోళ్ళు మంచిగా డ్యాము ఇంత ఇక్కడ సైడ్ మొత్తం ఉంటుంది. మనల్ని బోటింగ్ ఎక్కితే ఇది అల్లా తిప్పుకొస్తాడు వాడు, మొత్తం తిప్పుకొచ్చి మళ్ళీ ఆడ దించుతాడు. చాలా బాగుంటుంది నిజంగా ఆ బోటింగ్ కూడా, చాలా అంటే చాలా బాగుంటుంది. అబ్బా జీప్ చూడండి ఎంత బాగుందో, అది పంజాబీ అది ఏదో రాశారు దానిపైన. బావా ఎంత బాగుందో, ఎంత బ్యూటిఫుల్గా. ఇగో ఇంతవరకు దింపుకొస్తాడు చూడండి, ఈడొచ్చారు ఇక్కడి వరకు ఉంది మొత్తం, ఇది మొత్తం తిప్పుకొస్తాడు బోటింగ్. ఇది అల్లా మొత్తం వచ్చి తీసుకెళ్తాడు మళ్ళీ. వీళ్ళ బాయ్స్ ఏమన్నా కనిపిస్తారు కదా, మంచిగా వాళ్ళ దగ్గర ఆపుకోవాలి. ఇంకా జర బ్రో వన్ ఫోటో బ్రో అని అంటే, ఇంకా వన్ ఫోటో బ్రో అని రిక్వెస్ట్ చేస్తే చాలు, వాళ్ళు దించేస్తారు. ఇంకా అంతే, మంచిగా వచ్చి దించుతారు నిజంగా. నేను ఎవరిని అడిగినా వాళ్ళు కాదనిలే ఒక్కరు కూడా. వట్టవాడ వెళ్ళినప్పుడు ఇది మొత్తం ఇట్లా సైడ్లకు మొత్తము అన్ని ప్రతి ఒక్కటి అమ్ముతుంటారు, చాలా అంటే చాలా అమ్ముతుంటారు. యాపిల్స్, ఇంకా బిర్యానీ ఉంది ఆడ, బిర్యానీ కూడా ఉంది. కానీ ఏషాయి బిర్యానీ, మొత్తం బిర్యానీ బాగున్నాయి. 2-3 షాపులు ఉన్నాయి. ఓ ఈడ కూడా బిర్యానీ, మొత్తం స్మెల్ అయితే గుమగుమలు ఆడుతుంది. నీలగిరి చెట్లే ఉన్నట్టున్నాయి, ఎంత పెద్దగా అయిపోయినాయి చూడండి. చాలా ఎన్ని సంవత్సరాల చెట్లు కానీ చాలా పెద్దగా ఉన్నాయి, మొత్తం పొడువుగా పెరిగినాయి. అంటే మరీ ఎక్కువ లావుగా లేవు కానీ పొడువుగా పెరిగిపోయినాయి మొత్తం. ఎటు చూసినా మొత్తం అవే ఉన్నాయి ఇప్పుడు దగ్గర. మనం ఇప్పుడు 44 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి వట్టవాడ దగ్గరికి. ఆ నుంచి మళ్ళీ 44 కిలోమీటర్స్ బ్యాక్ రావాలి. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది, వచ్చేస్తాం అంతవరకు.
చూద్దాం, ట్రై చేద్దాం. లేకపోతే ఇక్కడనే ఈ ఏరియాలో ఎక్కడ రూమ్స్ ఉన్నా తీసుకుందాం. కుండల డ్యామ్ అంట. ఇంకా వీడికి ఏం పోదాం, డ్యామ్ కాడికి అయితే వట్టవాడనే వెళ్ళిపోదాం ఈ నుంచి మనము. ఓ బాగున్నట్టుంది కదా. రోడ్ చూడండి ఎంత ప్రశాంతంగా, మంచిగా అటు ఇటు గ్రీన్గా ఎంత ప్రశాంతంగా ఉంది చూడండి. చాలా అంటే చాలా బాగుంది. అబ్బాబ్బాబ్బా మంచు చూడండి పైన ఎట్లా స్నో ఎట్లా వస్తుంది చూడండి. చాలా కూల్గా పైన చూడండి ఎంత స్నో మొత్తం. అగో బాబ్బా ఫాగ్ చూడండి మొత్తం ఎంత ఫాగ్ మొత్తము. చాలా అంటే చాలా ఫాగ్ మొత్తం. అబ్బాబ్బా ఎంత క్రేజీగా అంటే క్రేజీగా ఉంది. ఏం లొకేషన్ మామ ఇది, అద్భుతం చూడండి ఎట్లా ఉందో, స్వర్గానికి వచ్చినట్టే ఉంది. చాలా అంటే చాలా క్రేజీగా ఉంది. అబ్బాబ్బా అసలుకి మామూలుగా లేదు కదా లొకేషన్ మాత్రము. ఆడ చూడండి మొత్తం ఫాగ్ ఎట్లా ఉంది ఆ కొండల పైన. చాలా అంటే చాలా ఫాగ్ ఉంది, కూల్గా. నేను మొత్తం ఈ జిబ్బు కూడా ఇప్పేసిన, అంటే షర్టు వేసుకున్న లోపల, కానీ జిబ్బు బయట జాకెట్ వేసుకున్నా కదా, దాని జిబ్బు ఇప్పేసిన. చల్లగా ఉంది మొత్తం. బండి ఇక్కడ పెట్టేసిన. రోడ్ చూడండి ఎంత క్రేజీగా ఉంది. దీని పక్కల రోడ్డు పక్కల చూడండి ఎంత క్రేజీగా ఉందో. చాలా అంటే చాలా బాగుంది. అంతే లొకేషన్ మామూలుగా లేదు మొత్తం. మున్నార్కి వచ్చిన వాళ్ళు మాత్రం వట్టవాడని మిస్ అయితే మాత్రం మీరు చాలా మిస్ అయిపోయినట్టు లైఫ్ లో. నిజంగా అంత క్రేజీగా ఉంటుంది తెలుసా ఇక్కడ రోడ్లు. బాబ్బా ఇక్కడ చాలా అంటే చాలా క్రేజీగా ఎంత బాగుంది చూడండి. అసలు మామూలుగా ఉందా చూడండి ఎట్టు చూసిన. అబ్బా వా ముందల బండి ఎట్లా పోతుంది చూడు వాళ్ళది. చాలా అంటే చాలా క్రేజీగా చాలా బాగుంది. ఎంజాయ్ కాదు నా లైఫ్ లో. No more shortcuts. New life, new beginning. ఇట్లా అయిపోయింది మా పరిస్థితి మొత్తం. అమ్మో అమ్మో మొత్తం జామ్ అయిపోయింది. 7 కాడికి మొత్తం ట్రాఫిక్ జామ్. ఇక్కడ బండి పెట్టేసిన. ఆడ క్యారెట్లు చూడండి ఎంత మంచిగా అమ్ముతారు, ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. మొత్తం క్యారెట్లు, మక్క పుట్టలు అన్నీ. ఇక్కడ బండి పెట్టేసి ఇక్కడ వాటర్ ఉన్నాయి, మంచిగా చూద్దాం పై. ఈ వాటర్ ఫాల్స్ కాడ మనం యువతల నుంచి పిలిస్తే అవతల నుంచి మనకు రిటర్న్ వినిపిస్తుంది. వీళ్ళందరూ ఒర్లుతే నిజంగా వినిపించింది యువతలకి. ఎంత ట్రాఫిక్ ఉంది చూడండి, బస్సులు అమ్మో ఫుల్ ట్రాఫిక్, అసలు మామూలుగా లేదు. ఫాగ్ చూడండి మొత్తం నిండిపోయింది. 7 కాడికి మొత్తం చెట్లులా మొత్తం నిండిపోయింది. చాలా అంటే చాలా ఫాగు మొత్తం ఆగం ఉంది. ట్రాఫిక్ ఏంది మామూలుగా ఉందా? ఒక సిటీ ఏరియాలో మొత్తం ట్రాఫిక్ ఎట్లుంటుందో అట్లుంది. ऊटी भी गया, उधर भी गया. ऊटी अतिरापल्ली उधर से आया हम. फुल फॉग फुल फॉग. వీళ్ళు కూడా వట్టవాడకే రావాలంట మన పక్కల బైక్ వాళ్ళు. పోయి మళ్ళీ రిటర్న్ వచ్చేయాల్సిందేనంట వాళ్ళు కూడా. యా కమ్ చూడండి ఫుల్ అంటే ఫుల్ ఫారెస్ట్. ఎటు చూస్తా మొత్తం ఫుల్ ఫారెస్ట్. ఓకే బ్రదర్. నుంచి చూడండి మొత్తం లొకేషన్ ఎట్లా కనిపిస్తుందో. చాలా అంటే చాలా క్రేజ్గా కూల్గా వెదర్ మొత్తం చాలా కూల్గా ఉంది. అక్కడ చూడండి ఎటు చూసినా మొత్తం పంటలు, మొత్తం చిన్న ఇండ్లు. చాలా అంటే చాలా బాగుంది వెదర్ మొత్తం కూల్గా. మొత్తం ఫారెస్ట్లో నుంచి వచ్చినాము ఇప్పుడే. చాలా అంటే చాలా కూల్గా ఉంది. ఇప్పుడే బండి పెట్టేసిన. లోపల స్ట్రాబెర్రీ జాముది మొత్తం అన్నీ ఉన్నాయంట, చూపిస్తారంట మన పిల్లోడు. చూద్దాం పోయి. మొత్తం అవే ఉన్నాయి చూడండి. స్ట్రాబెర్రీ ఆల్ ఇద్దరు పూరా స్ట్రాబెర్రీ. ఇది మొత్తం ఇండ్లు చూడండి పెద్దది, మొత్తం ఊరేనంట. వట్టవాడ మొత్తం అవే స్ట్రాబెర్రీ ఉన్నాయి చూడండి మొత్తం. ఇక్కడ చూడండి చిన్న స్ట్రాబెర్రీడా. ఇక్కడైతే మనోడు తెంపించిండు. एकदम టేస్ట్. చిన్నది ఇచ్చిండు, చిన్న ఉంది. సూపర్. చాలా బాగుంది టేస్ట్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. బాక్స్ హౌ మచ్ మనీ? 190. 190. 190.
హౌ మచ్ పీసెస్ ఆతా తెలుగు ఎంత ఎన్ని పీసెస్ వస్తాయి ఒకటి? అది 1/4 కిలో, హాఫ్ కేజీ. ఓకే ఓకే, హాఫ్ కేజీ 190 అంట. చలో, ఇది వెల్లిగడ్డ వైట్ వైట్ కలర్. ఉల్లిగడ్డ వెల్లిగడ్డ ఓ క్యాబేజీ అది క్యాబేజ్ అంట, ఇది వెల్లిగడ్డనంట, ఇదేమో స్ట్రాబెర్రీ. చలో, మొత్తం అదే ఉంది చూడండి, ఎటు చూసినా మొత్తం అవే, చాలా రెడ్గా, కొంచెం లైట్గా రెడ్గా. ఇదో చూడండి, ఇక్కడ చూపిస్తుంది చూడండి, చిన్నగా రెడ్గా ఆడాడున్నాయి. ఇది మొత్తం అక్కడ సైడ్ మొత్తం స్ట్రాబెర్రీ తోటలే. ప్రతి ఒక్కరు ఆడ పైన ఆగి వాళ్ళు చూపిస్తారు, ఇంకా వాళ్ళ దగ్గర తీసుకోవాలన్నట్టు బాక్స్ ఆడ ఉన్నట్టు చూద్దాం ఆడ ఒకసారి. ఓకే ఇదేందో ఇచ్చారు, స్ట్రాబెర్రీ జ్యూస్. ఏదో పుల్లగా డిఫరెంట్గా ఉంది. స్ట్రాబెర్రీ జామ్. ఏ జామ్? స్ట్రాబెర్రీ జామ్. ఈ జామ్ అంట, స్ట్రాబెర్రీ. నైస్. వేరేదేమన్నా కలుపుతారా ఇంట్లో? ಇಲ್ಲ కలుపుతారు. స్ట్రాబెర్రీ, ఓన్లీ స్ట్రాబెర్రీ, నాటు చక్కెర. స్ట్రాబెర్రీ నాటు చక్కెర రెండేసి కలిపి ఇంత టేస్ట్ తీయ ఉంది, మొత్తం చాలా బాగుంది, నల్ల టేస్ట్ ఉండాలి. ఏ కిतना? 100 రూపాయ. ఏ 100 రూపాయ? 100 రూపీస్ అంట. వన్ పీస్ 100 అంట. ఇది ఒకటి చాలా బాగుంది, తీసుకెళ్దాం. ఇది ఒక డబ్బా తీసుకున్నాం ఒకసారి అంటే, ఇది ఒక డబ్బా తీసుకున్నాము, ఆడ 4-5 డబ్బాలు ఉన్నాయి, ఇది ఒక డబ్బా తీసుకున్నాము. ఇప్పుడు ఇళ్ళ నుంచే తెంపిస్తారంట స్ట్రాబెర్రీ అన్నీ, ఆ డబ్బాలో తెంపిస్తారంట, మనకు ప్యాకింగ్ చేసి ఇస్తారంట. ఎన్ని పీసెస్ ఇస్తారేమో కానీ అన్నీ తెంపిస్తారు, ఇక తెంపి బాక్స్లో వేసి ఇస్తారు. ఇక 150 అడిగిన, 190 చెప్పారు, 150 అడిగిన. మొత్తం ఫ్రెష్గా ఉన్నాయని ఇంకా వాళ్ళకు కూడా కొంచెం, ఇంకా ఇంత దూరం వచ్చింది ఏదో ఒకటి తీసుకెళ్దామని తీసుకున్నాం. మనం తినడానికైనా ఎన్ని అవుతాయి. ఆ జామ్ వచ్చేసి మన ఇంటికి తీసుకెళ్ళచ్చు. ఇంకా అందు గురించి రెడ్ ఫుల్ రెడ్. ಅಂಗಲ ಈ ಫ್ಯಾಮಿಲಿ ಇರ್ದು ಪರಿಚಿತ ಇರ್ನದ ಇನ್ನಕ್ಕೆ ಎಷ್ಟು ಪಿಡಿಕಿನ್ನಿಲ್ಲ. ಓಕೆ ಓಕೆ ಪಾಲನ್ ತೀರ್ನು కొన్ని ఆర్ ఇంద 150 అంట ఈ స్ట్రాబెర్రీ. చూడండి ఎట్లుందో, మంచిగా ఉన్నాయి, నీట్గా అన్ని ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి మొత్తం నడుచుకుంటే మొత్తం ఎటు చూసినా మొత్తం చెట్లు, ఫాగ్ మొత్తం అదే ఉంది చూడండి. మంచిగా ప్రశాంతంగా కూల్గా, వెదర్ మొత్తం చాలా అంటే చాలా కూల్గా ఉంది, ఫుల్ కూల్. ఈ విలేజ్లో అయితే వీళ్ళకి ఎండ అనేదే ఉండదేమో నాకు తెలిసి, ఉండదు కూడా. మార్నింగ్ వస్తుందేమో వెళ్ళిపోతుందేమో నాకు తెలిసి, కానీ మొత్తం ఫాగ్, చెట్లు, మొత్తం కూల్గా ఉంది వెదర్ మొత్తం, చాలా అంటే చాలా కూల్గా చాలా ఉంది. అక్కడ సైడ్ నుంచి ఆఫ్ రోడ్ వెళ్ళాలి, ఆఫ్ రోడ్ చేయొచ్చు అంట, కానీ ఇంకా బైక్ ఇప్పుడు ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్తే ఇంకా ఆఫ్ రోడ్కి అయితే వెళ్ళలేదు. ఇట్లా జీప్స్ అవన్నీ వెళ్తున్నాయి, కానీ చాలా మనీ తీసుకుంటారు వాళ్ళు, 2000-2500 అట్లా తీసుకుంటారు. చూడండి మొత్తం ఫారెస్ట్ మొత్తం. అస్సలకైతే ఈ నుంచి నైట్ పూట వచ్చారు అనుకో, చాలా అంటే చాలా. నైట్ బంద్ చేసారు, కానీ ఒకవేళ నైట్ ఓపెన్ చేసారు అనుకో, ఇంట్లో ఒక్కొక్కరు వస్తే ఇంకా భయం పోసుకోవాల్సిందే, అట్లా ఉంటుంది. అంత డేంజర్ ఉంది ఫారెస్ట్ అయితే, చాలా అంటే చాలా డేంజర్గా ఉంది, అసలు మామూలుగా లేదు. ఇంకా కొంచెం ముందరికైనా చూపెడతా. గోపురంలో ఛార్జింగ్ లేదు, అసలు మిస్ అయిపోతాం, చాలా కొన్ని వ్యూలు మిస్ అయిపోతాము. అందు గురించే కొంచెం ఆపేస్తున్నా. అమ్మో గుర్రం చూడండి మధ్యలో ఆగింది, అమ్మో నేనేంది అనుకున్నా, పులి ఏమో అనుకుంటున్నా నేను. అమ్మో ఇక్కడ ఎంత డేంజర్ ఉందో, గుర్రం మంచిగా మేస్తుంది వచ్చి అది. అమ్మా
ఒకటేసారి భయపడ్డా, ఇట్లా వణికింది పానం మొత్తం ఒకటేసారి. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా, ఆ పోలీస్ సార్ ఒకటేసారి వచ్చి ఆ బండి తిట్టినట్టు చేసిండు. అబ్బా ఫుల్ కూల్గా ఎట్లా ఉందంటే చాలా కూల్గా ఉంది మొత్తం. ఇక్కడ చూడండి గడ వాటర్లా ఏనుగులు వచ్చి స్నానాలు చేసేటట్టున్నాయి నాకు తెలిసి అనుకుంటున్నా నేను. సేమ్ దాంట్లో లాగానే ఉంది. ఫారెస్ట్ చూడండి ఎట్లుందో, మామూలుగా లేదు. ఇగో చూడండి, వామ్మో ఏం ఫారెస్ట్ ఇది. చూడండి ఎట్లా ఉందో ఫారెస్ట్, అసలుకి మామూలుగా లేదు. ఒక్కొక్కరు వస్తే మాత్రం ఇంకా వణుకాల్సిందే, మామూలుగా ఉండదు. దున్నపోతన్నా ఏనుగన్నా రావాలి ఇప్పుడు అడ్డము. ఎట్లా ఉంటుంది అంటే ఆగం ఉంటుంది మొత్తము, చాలా ఆగం ఉంటుంది. అమ్మో నాకేం మాట్లాడుతున్నా నాకే అంత భయం అవుతుంది. అమ్మో ఓ ఓ ఓ ఓ ఓ అమ్మో ఎట్లా ఉంది చూడండి ఒక్కసారి, మామూలుగా లేదు ఫారెస్ట్ మాత్రం. పెద్ద పెద్ద కట్టెలు ఎట్లా ఉన్నాయి అసలుకి, ఇంత డేంజర్గా ఫారెస్ట్. 5 కిలోమీటర్స్ అంట ఈ ఫారెస్ట్ మొత్తం. చూడండి ఎట్లుంది ఫారెస్ట్, అసలుకి వేరే లెవెల్ ఫారెస్ట్ ఇది. ఓ కూల్గా వణుకుతుంది పానం మొత్తం ఇట్లా, అసలుకి మామూలుగా కాదు. వణుకుతుంది. వామ్మో ఈ నుంచి వెళ్ళిపోదాం తొందరగా. ముందు నుంచి ఏమైనా వచ్చాగా మనం ఇంత స్పీడ్గా వెళ్తున్నాం అనుకో, పోయిపోయింది ఏమైనా వస్తే దాంట్లోకి రాకేస్తాం సాఫ్ సీదా. గోప్రో అయితే ఛార్జింగ్ బాగానే వచ్చినట్టుంది ఇప్పటికి. గోప్రో బెటర్. ఈ ఫారెస్ట్ ఒక్కటి అనే సంతోషంగా వీడియో తీసి మొత్తం ఇలా. థ్యాంక్ యూ గోప్రో, ఇది ఒక్క ఛాన్స్ నాకు ఇచ్చినందుకు. అమ్మ తల్లి, అసలైన ఏదైనా మిస్ అయిపోతే ఇంకేం లాభం చెప్పండి. ఫారెస్ట్ కాదు ఇది, అయింది దున్నపోతులు ఏనుగులు అవన్నీ వచ్చే ఫారెస్ట్ అయితే దాటేసినాం ఇప్పుడే. అబ్బా ఏం చలి ఇది, వణుకుడు అసలుకి మామూలుగా లేదు. ఏమన్నా ఉంటే తింటే బాగుంటుండే. ఓ అమ్మో అబ్బో ఏం జారుతుంది అసలుకి. మొత్తం ఫుల్ ఫాగ్ మొత్తం చూడండి ఎట్లుందో, చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడే మామూలుగా వర్షం పడుతుంది. జాకెట్ ఇప్పేసి ప్యానిగల్ నుంచి తీసుకొని స్వెటర్ వేసుకున్నా. ఇంకా ట్యాంక్ బ్యాగ్కి ఇది రైనింగ్ కవర్ వేసేయాలి. పట్టవాడ నుంచి రూమ్కి వచ్చేసిన. ఇప్పుడే రూమ్ తీసుకున్నా. ఇక్కడ మున్నార్కి వచ్చి మున్నార్లో రూమ్ తీసుకున్నా. 600 అంట రూమ్ ఇది. రూమ్కి వచ్చి ఇంకా ఫుల్ ఆకలేసే హోటల్కి వెళ్ళి ఇప్పుడే ఫుడ్ తెచ్చుకున్నా. ఫుడ్ తెచ్చుకొని తిని ఇంకా వీడియో ఎడిటింగ్ ఉంది. వీడియో ఎడిటింగ్ ఈ రోజు ఉంది, నిన్నది ఉంది. 2 వీడియోలు ఉన్నాయి. వీడియో ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్ చేసి ఇంకా పండుకోవాలి. ఎడిటింగ్ చేసే వరకు నాకు తెలిసి ఒక వీడియోనే ఈరోజు ఒక 10-11 అవుతుందేమో. ఇంకా మార్నింగ్ ఒకటి 4:30కి అట్లా లేచి మార్నింగ్ చేస్తే ఒకటి. ఈరోజు వ్లాగ్ ఇదే. దిస్ ఈజ్ రైడర్ పరమేష్. సీన్ ద నెక్స్ట్ వ్లాగ్. నా వీడియోలు మీకు ఈరోజు బిర్యానీ వచ్చేసి ఇదే ఒకటి బిర్యానీ, ఇదొకటి ఏంది లెమన్ పికిల్ అంట, ఇదొకటి పెరిగిచ్చిండు. నేను ఆడనే తినొస్తుంటే కానీ బిర్యానీ ఒక 100 మందికి ఎక్కువనే ఉన్నారు. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంది. ఆ హోటల్లోనే మంచిగా ఉంటుంది అంట నాకు తెలిసి. ఈ ఏరియాలో వాళ్ళు చెప్పారు రూమ్ వాళ్ళు, ఈ ఏరియాలో అదే బాగుంటుంది హోటల్ అది అని చెప్తే ఇంకా ఆడికి వెళ్ళినా నేను. బాగుంది. రైస్ తిన్న తర్వాత ఈ స్ట్రాబెర్రీలు కూడా తినేస్తున్నా అన్నీ. ఇంకా తెంపిన తర్వాత ఒక్కరోజే ఉండేటట్టుంది, అందు గురించే కొంచెం మురిగిపోయినట్టు అవుతున్నాయి. ఇంకా తినేస్తా ఈరోజే.